హలో గైస్, నేను హైదరాబాద్ వచ్చాననే సంగతి ఆల్రెడీ చెప్పాను కదండి. సో ఇంకా మంచిగా టేస్టీ ఫుడ్ అయితే తినాలనిపించింది. అందుకనేసి ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొని సైనిక్ పురిలో ఉన్న వివాహ భోజనం బుక్ అయితే వచ్చేసాం. ఇక్కడ సెటప్ ఎలా ఉంటే ఇంకా ఫుడ్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పనవసరం లేదండి. అండ్ అంబియన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మెనూ చూసి ఏది ఆర్డర్ పెట్టాలో అర్థం కాలేదు, అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ మిల్క్ షేక్ తో అయితే స్టార్ట్ చేశాను. పండు మిర్చి వెజ్ స్టిక్ అయితే తిన్నానండి. అసలు నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, అంత టేస్టీగా ఉంది. ఈ చల్లని క్లైమేట్ లో వేడివేడిగా బ్యాంబూ చికెన్ వచ్చిందండి. వెంటనే నోట్లోకి వేస్తాను. టేస్ట్ అయితే అద్దుర్స్ అండి. వీళ్ళకి ఒకటి కాదు రెండు కాదు, టోటల్ గా 3 బ్రాంచ్లు ఉన్నాయండి. సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్ అండ్ సైనిక్ పురి. ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసి టేస్టీ ఫుడ్ ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే. ఇంతలోనే పొనగట్టి కోడి కబాబ్ వచ్చిందండి. చెప్పాను కదా, ఒక్కదానికొకటి మించిపోయింది. ఇది వచ్చేసి స్టఫ్డ్ పన్నీర్ టిక్కా. స్టార్టర్స్ తింటుండగానే పొట్లం పన్నీర్ పలావ్ అయితే ఆర్డర్ పెట్టేసామండి. వేడిగా నోట్లోకి అయితే వేసేసాను. ఇది వచ్చేసి తందూరి ఫుల్ ఫిష్ అండి. నేను ఒక్కదాన్ని తినలేదు, ఫ్యామిలీ అందరం కలిసి తిన్నాము. దాంతో పాటు చిట్టి రొయ్యల వేపుడు కూడా ఆర్డర్ పెట్టేసి చక్కగా లాగించాము. ఫైనల్ గా రోటీ పన్నీర్ కర్రీతో అయితే స్టాప్ చేసేసాం అనుకున్నారా? లేదండి, ఇన్ని వెరైటీస్ తిన్న తర్వాత చల్లగా కడుపులో ఏదైనా వేసుకోవాలి కదండి. అందుకే ఆప్రికాట్ డిలీట్ అయితే చల్లగా కడుపులోకి వేసాము. అండ్ వీళ్ళకి 3 బ్యాంకెట్ హాల్స్ కూడా ఉన్నాయండి. చక్కగా ఫంక్షన్స్ కూడా జరుపుకోవచ్చు. వీళ్ళ మొబైల్ నెంబర్స్ వచ్చేసి స్క్రీన్ పైన పెడతాను. అండ్ వీళ్ళ పేజ్ కొలాబరేట్ చేస్తాను. హ్యాపీగా వెళ్ళి చెక్అవుట్ చేసేయండి.